ఒక గొర్రెలు కాచుకునేటటువంటి ఒక ఆమెను ప్రేమించాడనమాట. ప్రేమిస్తే ఆమె తనని ప్రేమించింది, అతడు ఆమెను ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఇతడు ఒక మహారాజు. ఇంతకీ వెళ్ళిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ షూలమితను రప్పించాడు, నన్ను వివాహం చేసుకో అన్నాడు. నేను నిన్ను చేసుకోనయ్యా, నాకు ఒక ప్రియుడు ఉన్నాడు అని చెప్పింది. చెప్పినప్పుడు అయితే నాకు ప్రియుడు ఉన్నాడంటే అప్పుడు రాజుకి ఏం రావాలి? కోపం రావాలి కదా. నాకంటే ప్రియుడు ఉన్నాడా నీకు? నేను రాజుగారిని కాబట్టి నన్నే వివాహం చేసుకోవాలని చెప్పినప్పుడు లేదు లేదు నాకు ఒక ప్రియుడు ఉన్నాడని చెప్తుందన్నమాట. అప్పుడు తర్వాత తన ప్రియుడి విశేషం ఏంటని యెరూషలేముకు మాట్లాడుకోవడం, తన ప్రియుని కోసం చెప్పడమే వర్ణనే ఇదంతా మాట. వాళ్ళందరూ అవుతారు నీ ప్రియుని కన్నా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అని అడిగినప్పుడు తనకు వర్ణన అనేది చెప్తుందన్నమాట. ఎందుకు ఈ సొలొమోను మహారాజు పరీక్ష పెట్టాడు, నా ప్రియురాలు అసలు నా కోసం ఎదురు చూస్తుందా, ఏ మహారాజు అయినా వస్తే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందా అని టెస్ట్ పెట్టాడు అనమాట. టెస్ట్ పెట్టినప్పుడు ఆమె ఎవరి కోసం ఏ చెలికాండ్ర దగ్గర ఏ మంద కాపరుల దగ్గర మందను మేపుకుంటూ ఉంటుందో అదే మంద కాపరు నన్ను ప్రేమించాడు కాబట్టి అతన్ని వివాహం చేసుకుంటానని ధైర్యంగా చెప్పింది సొలొమోను దగ్గర. హల్లెలూయా. ఈరోజు మన లోకం ఎంతగా మభ్యపెట్టినా సరే మన ప్రియుడు చెప్పండి, యేసుక్రీస్తు అన్నమాట. ఆ ప్రియుడు అప్పుడు సొలొమోను మెచ్చుకున్నాడు పెట్టారు. అప్పుడు ఆ ప్రియుడిని నేనే అని చెప్తాను అనమాట అండి. హల్లెలూయా. నేనే అలాగ నీ దగ్గరికి వచ్చాను నేను అని ఒక పల్లకీలో వచ్చి తీసుకువెళ్తాడు షూలమితుడు అనమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క పరమగీత గ్రంథము ఒక కావ్య గ్రంథము, ఒక పాట, ఒక కథ. ఈ లోక సంబంధమైన కథలు చాలా ఉంటాయి, కానీ ఈ కథ నేను చెప్పినటువంటి కథలో చాలా సన్నివేశాలు ఉంటాయి. ఇదే కథ మొత్తం ప్రియుడికి ప్రియురాలికి మధ్య జరిగినటువంటి మాటలు కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. ఇది ప్రియుడు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు, ప్రియురాలు వచ్చేసరికి సంఘం.